శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మన 121వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఇందులో కుంతి పాండురాజుల యొక్క వివాహ వృత్తాంతం చెప్పడం జరిగింది. ముందుగా ప్రార్థన చేసుకుని ఆ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాసంతపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఆది పర్వంలో 121వ అధ్యాయం. నిన్నటి రోజున మనం కర్ణుని యొక్క జననము, సూర్యవరప్రసాదంతో కర్ణుడు కుంతి గర్భాన ఎలా జన్మించాడు, పుట్టినటువంటి ఆ పిల్లవాడిని మళ్ళీ చక్కగా బంగారంతో పాటుగా ఒక పెట్టెలో భద్రపరిచి నీళ్లలో జలపాతంలో వదిలేస్తే అతిరథుడు రాధ అనేటువంటి దంపతులు ఈ కర్ణుని పెంచి పెద్ద చేయటము, అంతేకాకుండా ఆ కర్ణుడు పెరిగి పెద్దవాడైన తర్వాత కవచకుండల ప్రధానం అనేటువంటి విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పడం జరిగింది నిన్నటి అధ్యాయంలో. వాటి వివరణ మళ్ళీ మనం తర్వాత చూసుకుంటాం. ఇదంతా ముందు ఎందుకు చెప్పారు? కర్ణుడు పుట్టడం ఎందుకు చెప్పారంటే కుంతీదేవికి వివాహ పూర్వమే జరిగినటువంటి సంఘటన కాబట్టి వ్యాసుల వారు ముందే చెప్పారు. ఇప్పుడు కుంతీదేవి యొక్క వివాహం అనేటువంటి పాండురాజుతో జరగాలి. పాండోహ కుంత్యా వివాహ, కుంతీదేవితో పాండు మహారాజు వివాహం. శ్రీ వైశంపాయన ఉవాచ సత్య రూప గుణోపేత ధర్మా రామా మహాకృత దుహితా కుంతి భోజస్య పృథా మృదులలోచన. సుందరమైనటువంటి లోచనలు కలిగినటువంటి ఆవిడ పృథా అనేటువంటి ఆవిడ పేరు. కుంతి భోజుడు పెంచుకున్నటువంటి కూతురు. అంతేకాకుండా ఇక్కడ సత్య రూప గుణోపేత అంటూ ఆవిడ యొక్క గుణాలని, గుణ సౌందర్యాలని వర్ణిస్తున్నారు. సత్యస్వరూపిణిగా చక్కగా అందమైనటువంటి రూపంతో, ఆ రూపానికి తగినటువంటి గుణాలతో కలిగినటువంటి ఆవిడ ధర్మబద్ధురాలుగా, మహావరసురాలుగా చక్కగా దుహితా కుంతి భోజస్య, కుంతి భోజన యొక్క దుహిత అనే పదానికి అర్థం కుమార్తెగా వృధా పెరిగి పెద్దదై గుణాలతో పాటుగా ఆవిడ కూడా వయస్సు యవ్వనము పెరిగి పెద్ద. తాంతు తేజస్వినీం కన్యాం రూప యవ్వనశాలినీం వ్యావృణ్వన్ పార్థివాః కేచిదతీవ స్త్రీ గుణైర్యుతాం. ఆవిడ యొక్క గుణాలు, గుణ సౌందర్యాలను చూసి వ్యావృణన్ పార్థివాః కేచిదతీవ స్త్రీ గుణైర్యుతాం, స్త్రీ గుణైః యుతాం, అనేకమైనటువంటి గుణములతో కూడుకున్నటువంటి ఆ స్త్రీని పార్థివాః వ్యావృణాత్, అనేక మంది రాజులు, రారాజులు మొదలైనటువంటి వారు ఆమెను వరించడానికి సిద్ధంగా ఉన్నారట. తాంతు తేజస్వినీం కన్యా, తేజస్శాలి అయినటువంటి ఆ కన్యని, రూప యవ్వనశాలిని, యవ్వనవతి అయినటువంటి ఆమెను, ఆమె రూపానికి ముగ్ధులైనటువంటి మహారాజులు ఎంతో మంది రాకుమారులు ఆమెను వరించడానికి సిద్ధంగా ఉన్నారు. తతః సా కుంతి భోజేన రాజ్ఞా ఆహూయ నరాధిపాన్. ఒక శుభముహూర్తంలో కుంతి భోజుడు స్వయంవరం ఏర్పాటు చేశాడు. మొత్తం భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరినీ రాజ్ఞా ఆహూయ నరాధిపాన్, రాజమండలాలందరినీ కూడా, భూమండలాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజ సమూహాలని ఆహ్వానించాడు స్వయంవరానికి కుంతి భోజుడు. పిత్రా స్వయంవరే దత్తా దుహితా రాజసత్తమ, స్వయంవరే దత్తా దుహితా రాజసత్తమ. ఆ స్వయంవరంలో స్వయంవరం ఏర్పాటు చేస్తే కుమార్తెని ఇవ్వటం కోసం దుహితా దత్తా స్వయంవరే, వచ్చినటువంటి వాళ్ళని ఈ స్వయంవరంలో నా కుమార్తె ఎవరినైతే వరిస్తుందో
అతడికి ఇచ్చి వివాహం జరిపించడం అనేటువంటి ఉన్నటువంటి పద్ధతి. ఇది కేవలం రాజ ఆచారాల్లో మాత్రమే జరిగింది. సామాన్య కుటుంబీకుల్లో ఇట్లాంటి జరగదు ఈ వివాహం. ఈ వివాహ పద్ధతులు కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చేసుకోవడము, స్వయంవరం ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఆనాటి కాల ప్రమాణాలను బట్టి, ఆనాటి ప్రజానీకాన్ని బట్టి, ఇంకొకటి ఎక్కువ తక్కువ అంటే స్త్రీలు ఎక్కువగా ఉండేవారా, పురుషులు ఎక్కువగా ఉండేవారా అనే దాన్ని బట్టి కూడా వివాహాలు చేసుకోవడం అనేటువంటి పద్ధతి ఆనాటి కాల ప్రమాణాలను బట్టి మనం అర్థం చేసుకుంటూ పోవాలి. వీళ్ళు ఇంతమంది భార్యను పెళ్లి చేసుకున్నారా, ఈవిడికి 5 భర్తల, ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా వెనకాల చాలా అంతరార్థాలు ఉంటాయి, కాల ప్రమాణాలు ఉంటాయి, అలాగే జన పరిణామాలు కూడా మార్పు చెందడాన్ని బట్టి ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకుని మనం వాటి గురించి ప్రస్తావించుకుంటూ ఉండాలి. ఆనాటి కాలంలో ఈ అంతఃపుర స్త్రీలు వాళ్ళందరూ స్వయంవరంలో వివాహం చేసుకోవడం అనేది రాజమర్యాద. అలా తతస్సా రంగ మధ్యస్థం తేషాం రాజ్ఞాం మనస్విని. తతః ఆ తర్వాత సా రంగ మధ్యస్థం తేషాం రాజ్ఞ. రంగం స్వయంవర మండపంలో మధ్యలో ఉండి తేషాం రాజ్ఞాం మనస్విని దదర్శ రాజశార్దూలం. రంగ మధ్యస్థలం నుంచి ఒక్కొక్కరు పరిచయం చేసుకుంటూ, ఇదిగో అమ్మ పలానా మహారాజు, ఈయన గొప్ప గుణాలు ఇవి, కీర్తులు ఇవి, ఈయన విజయాలు ఇవి అనేటువంటివన్నీ చెప్పుకుంటూ వెళ్తారు పరిచారికలు. ఆ కీర్తులు గానం చేస్తున్నప్పుడు ఆ మహారాజుల గురించి తెలుసుకుంటూ కుంతీదేవి స్వయంవరమాల తీసుకుని వెళ్తూ ఉంటుంది. మధ్యలోంచి రంగస్థల మధ్యలోంచి వెళ్తూ మనస్వినైనటువంటి ఆ కుంతీదేవి తదర్శ రాజశార్దూలం పాండుం భరత సత్తమం. భరత సత్తముడైనటువంటి పాండురాజును చూసింది ఆవిడ. దదర్శ అంటే చూసెను. రాజశార్దూల అనే పదానికి అర్థం రాజసింహం. రాజులలో శ్రేష్ఠుడైనటువంటి వాడిని రాజసింహంగా కీర్తించడం. అలాగే భరత సత్తమం, భరత వంశంలో ఉత్తమోత్తముడైనటువంటి ఆ పాండురాజుని దదర్శ చూసెను. ఇంతమంది రాజుల మధ్యలో ఆయన ఎంత చక్కగా, అంత అద్భుతమైనటువంటి రీతిలో ఉన్నాడో వ్యాసుడు వారు ఒక 2 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. సింహదర్పం మహోరస్కం వృషభాక్షం మహాబలం ఆదిత్యమివ సర్వేషాం రాజ్ఞాం ప్రచ్ఛాద్య వై ప్రభా. సింహదర్పం మహోరస్కం, అద్భుతమైనటువంటి సింహము వంటి దర్పం కలిగినటువంటి వాడు. మహాపురస్కం, పురస్సు వక్షస్థల భాగం, విశాలమైనటువంటి వక్షస్థల భాగం కలిగినటువంటి వాడు. వృషభాక్షం, వృషభ అక్షం, అక్షములు అంటే నేత్రములు. వృషభాక్షం, వృషభము నేత్రముల వంటి నేత్రములు, విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు. మహాబలం, గొప్ప బలవంతుడైనటువంటి వాడు ఆ పాండురాజు. ఆదిత్యమివ సర్వేషాం రాజ్ఞాం, సర్వేషాం రాజ్ఞాం ఆదిత్యమివ, సమస్తమైనటువంటి రాజులకి వాళ్ళందరి మధ్యలో ఆదిత్యమివ ప్రభా ప్రచ్ఛాద్య, సూర్యభగవానుడు తన కిరణాలతో ప్రకాశిస్తున్నట్టుగా సమస్త రాజుల మధ్యలో ప్రకాశిస్తున్నట్టుగా ఉన్నాడు ఈ పాండురాజు. అత్యద్భుతమైనటువంటి ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్న సూర్య భగవానుడిలా ఉన్నాడు. అట్లాంటి ఆ మహారాజుని తిష్టంతం రాజసమితో, సమితి అనే పదానికి అర్థం సమూహం. రాజసమితో తిష్టంతం, రాజుల యొక్క సమూహం మధ్యలో ఆసీనుడై ఉన్నటువంటి, కూర్చున్నటువంటి పురందరమివ అపరం, అపరం పురందరం ఇవ, మరొక పురంధరుడి వలె. పురంధరుడు అంటే ఇంద్రుడు, దేవేంద్రుడి పురంధరుడే. అపరం పురంధరం ఇవ అంటే 2వ ఇంద్రుడా అన్నట్టుగా ఉన్నట్ట ఈ రాజసమూహాల మధ్యలో కూర్చున్నటువంటి ఈ పాండురాజు. తం దృష్ట్వా ఆ పాండురాజు ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి, తం దృష్ట్వా సానవద్యాంగి కుంతి భోజసుత శుభ, శుభకరమైనటువంటి కుంతి భోజని యొక్క సుత కుమార్తె, అందమైనటువంటి సుందరమైనటువంటి అవయవాలు కలిగినటువంటి ఈమె పాండుం నరవరం రంగే హృదయేనానుకూలా భవత్. నరవరుడైనటువంటి పాండు మహారాజుని చూడంగానే ఆవిడ హృదయం ఒక్కసారిగా అనుకూలంగా స్పందించింది. హృదయేన అనుకూలా భవత్ అంటే మనసులో అతన్నే తలుచుకుంది. ఆ సుందరాంగుడైనటువంటి ఆ మహానుభావుడి యొక్క మహాభుజ పరాక్రమాలని తలుచుకుని ఒక్కసారి ఆవిడ పులకరించింది. తతః కామపరీతాంగి, వెంటనే కామవశురాలైంది కుంతీదేవి. ఇక్కడ తతః కామపరీతాంగి సకృత్ ప్రచల మానస, సకృత్ ప్రచల మానస, మనసు అతని వైపే
వెంటనే మరలిపోయి కామపరీతాంగి, కామ వశం అయిపోయింది మనసు. ఆయనకి అర్పించేసింది మనసారా. ముందు మనసు ఆయనకి అర్పించేసింది. ఆ విధంగా ఆ భావాలని వెంటనే తలుచుకొని సిగ్గుపడి వ్రీడమాన స్రజం కుంతి రాజ్ఞస్కంధే సమాసజత్, మరుక్షణంలోనే ఒక్కసారి సిగ్గు తెచ్చుకుంది, నాలో ఇటువంటి భావన కలిగింది అని చెప్పి. అటువంటి భావన కలగటము వెంటనే చేతిలో ఉన్నటువంటి వరమాల, స్రజం అంటే మాల, స్రక్కన్న స్రజం పుష్పమాల, ఆ వరమాలను తీసుకొచ్చి కుంతీదేవి రాజ్ఞ స్కందే సమాసజత్, స్కందము అంటే భుజ ప్రాంత, రాజ్ఞ స్కందే సమాసజత్, రాజుగారి యొక్క, పాండు మహారాజు యొక్క మెడలో అలంకారంగా అలంకరించింది వరమాలని. తం నిశమ్య వృతం పాండుం కుంత్యా సర్వే నరాధిపాః, అందరూ చూస్తూ ఉండగా, సర్వే నరాధిపాః, అందరూ చూస్తూ ఉండగానే పాండురాజు మెడలో పాండు మహారాజుని కుంతీదేవి వ్రతం, వ్రతము అనే పదానికి అర్థం వరించెను, కోరుకొనెను, ఇష్టపడెను. తం నిశమ్య వృతం పాండుం కుంత్యా నరే సర్వే నరాధిపాః, కుంతీదేవి పాండురాజుని వివాహం చేసుకున్నది అనేటువంటి విషయాన్ని నిశమ్య తెలుసుకుని ఇక మొత్తం వచ్చిన వాళ్ళందరూ వచ్చిన దిక్కుకి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చినట్టే మూటాములు సర్దుకుని పెట్టెలు సర్దుకుని వెళ్ళిపోయారు రాజులందరూ. యథాగతం వచ్చిన వాళ్ళు వచ్చినట్టే గతం వెళ్ళిపోయారు. యథాగతం సమాజగ్ముః గజైరశ్వైరథైస్తదా, గజ అశ్వరథాలతో ఎవరు ఏ విధంగా ఏ వాహనాల్లో వచ్చారో ఆ వాహనాలు సర్దుకున్నారు. ఎవరు వచ్చినటువంటి రాజులు వచ్చినట్టే వెళ్ళిపోయారు. పని అయిపోయింది, వెళ్ళిపోదాం అన్నారు. పెళ్ళైపోయింది. యథాగతం సమాజగ్ముః గజైరశ్వైరథైస్తదా, గజములు అశ్వములు రథములు పూర్వకాలంలో చతురంగ బలాలలో వాడేటువంటి వాహనాలు. తతః తస్యాః పిత, ఆమె యొక్క తండ్రి, కుంతీదేవి యొక్క తండ్రి కుంతిభోజుడు. తతస్తస్యా పిత రాజన్ వివాహమకరోత్ ప్రభుః, ఆయన యొక్క ఆదేశంతో ఆయన ఏర్పాట్లు, వివాహ ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో వివాహం అకరోత్ ప్రభుః, ఆ వివాహ ఏర్పాట్లన్నీ దగ్గరుండి జరిపించాడు. సతయా కుంతిభోజస్య దుహిత్రా కురునందనః, దుహిత్ర కుమార్తె, కుంతిభోజుని యొక్క కుమార్తె అయినటువంటి ఆమెను కురునందనుడైనటువంటి పాండు మహారాజుతో వివాహం. యుజుజే అమిత సౌభాగ్యః పౌలోమ్యా మాఘవానివ, మఘవానివ, ఇంద్రుడిలాగా పులస్త్యుని వంశంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గణించినటువంటి వాళ్ళలాగా యుజే అమిత సౌభాగ్య, అద్భుతమైనటువంటి సౌభాగ్యంతో ప్రకాశిస్తున్నాడు ఈ కుంతీదేవి యొక్క జతతో. కుంత్యా పాండోశ్చ రాజేంద్ర కుంతిభోజో మహీపతి, కుంత్యా పాండోశ్చ రాజేంద్ర కుంతిభోజో మహీపతి కృత్వోద్వాహం, ఉద్వాహం అంటే వివాహము అని అర్థం. ఉద్వాహం కృత్వా, వివాహం కృత్వా, అద్భుతంగా చక్కగా అంగరంగ వైభవంగా వాళ్ళిద్దరికి ఒక శుభముహూర్తాన వివాహం జరిపించాడు. కృత్వోద్వాహం తదా తంతు నానా వసుభిరర్చితం, వసువులు అనే పదానికి నిన్న వచ్చింది మనం. వసుషేణుడు అనే పేరు కలిగిన వాడు కర్ణుడు. వసుషేణుడు బంగారంతో పాటుగా చక్కటి ఆభరణాలతో పాటుగా పుట్టినటువంటి వాడు, పుట్టుకతోనే వచ్చినటువంటి వసుషేణుడు. నానా వసుభిరర్చితం, అనేకమైనటువంటి ధనధాన్య రాసులతో, అద్భుతమైనటువంటి బంగారు నిధులతో పాటుగా అన్నిటినీ కానుక ఇచ్చి పాండురాజుకి తన కుమార్తెనిచ్చి కుంతిభోజుడు కుంతీదేవితో వివాహం జరిపించాడు. వాడు కృత్వోద్వాహం తదా తంతు నానా వసుభిరర్చితం, వసుభి అంటే నానా రకాలైనటువంటి, వివిధ రకాలైనటువంటి బంగారు ద్రవ్యాలతో, ఆభరణాలతో, ద్రవ్యాలతో చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి అప్పుడు హస్తినాపురానికి పంపిస్తున్నాడు కూతురుని, అల్లుని. స్వపురం ప్రేషయామాస సరాజా కురుసత్తమా, కానుకగా అనేకమైనటువంటి ధనధాన్య రాసులన్నీ ఇచ్చి స్వపురం ప్రేషయామాస, స్వపురం అంటే తమ నగరానికి, అంటే హస్తినాపుర నగరానికి ప్రేషయామాస పంపించడం జరిగింది. కూతురిని అల్లుడితో పాటుగా హస్తినాపురానికి పంపిస్తున్నాడు కుంతిభోజుడు. సరాజా కురుసత్తమ తతో బలేన మహత నానా ధ్వజ పతాకిన, బలేన తతో మహత, చాలా అద్భుతమైనటువంటి బలం కలిగినటువంటి ఆ మహానుభావుడు నానా ధ్వజ పతాకిన, అంగరంగ వైభవంగా వివాహం జరిగిన తర్వాత రంగురంగులైన పతాకాలతో శోభాయమానంగా వేడుకగా
ఆ ఊరేగింపుగా ఇక్కడి నుంచి అక్కడ దాకా హస్తినాపురం దాకా బయలుదేరి స్తూయమానః స చాసీర్భిః బ్రాహ్మణైశ్చ మహర్షిభిః. స్తూయమానః అంటే కీర్తించబడుతూ, ప్రశంసించబడుతూ, కీర్తించబడుతూ, వందిమాగదుల పక్కన బ్రాహ్మణుల యొక్క మంత్ర ఆశీర్వచనాల మధ్యలో, మహర్షుల యొక్క ఆశీర్వచనాల మధ్యలో స్తూయమానః సహ స్తూయమానః, ఆ పాండురాజు ప్రశంసించబడుతూ, ఆశీర్వదించబడుతూ వాళ్ళ మధ్యలో సంప్రాప్య నగరం రాజా పాండు కౌరవనందన. కురునందనుడైనటువంటి ఆ పాండురాజు భార్య అయినటువంటి కుంతితో పాటుగా నగరం సంప్రాప్య, నగరాన్ని సమీపించి, హస్తినాపురానికి సమీపించి న్యవేశత తాం భార్యాం కుంతీం స్వభవనే ప్రభు. న్యవేశత తాం భార్యాం, తన యొక్క భార్యని కుంతీదేవిని స్వభవనే న్యవేశయత, తన యొక్క అంతఃపుర భవనంలో, న్యవేశయత అంటే ప్రవేశపెట్టెను అని అర్థం. లోపలికి ప్రవేశపెట్టాడు అంటే తనతో పాటుగా అంతఃపుర భవనంలోకి, రాజభవనంలోకి ప్రవేశింపజేశాడు. ఇది కుంతీదేవి పాండురాజుని వివాహం చేసుకునే చిన్న ఘట్టం, 13 శ్లోకాల వరకు. కాబట్టి పాండురాజు చిన్నప్పుడు వ్యాసుడు చెప్పినట్టుగా పాండు రోగంతో పుట్టినటువంటి వాడు. ఆ రోగం అనేది ఉన్నా కూడా తన యొక్క అద్భుతమైనటువంటి గుణాలతోనూ, ధర్మాలతోనూ, రాజ్య లక్షణాలతోనూ ప్రజారంజకంగా పరిపాలించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని, కుంతీదేవి ఎట్లాంటిదో నిన్న పాఠంలో మనం చెప్పుకున్నాం. సూర్య భగవానుడి చేత కూడా వరాన్ని పొంది పుత్ర సంతానాన్ని పొందినటువంటి ఆవిడ. అట్లాంటి ఆవిడ చేత వరించబడ్డాడంటే పాండురాజు యొక్క అద్భుతమైనటువంటి తీరు. అంటే రూపం ప్రాముఖ్యం కాదు, రూపం కంటే కూడా గుణములు, అలాగే ఆయన యొక్క అద్భుతమైనటువంటి సౌష్ఠవమైనటువంటి బలపరాక్రమాదులైనటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో అవి ముఖ్యము అని ఇక్కడ మనకి తెలుస్తున్నది. అట్లాంటి అవి చూసుకుని కుంతీదేవి పాండురాజుని వరించింది. ఇక్కడ ఆయన యొక్క భుజ సౌష్ఠవాదులు, రాజ్య లక్షణాలు, అంతేకాకుండా గురురాజ్యాన్ని అంతకుముందు ఎలా పరిపాలించాడు అనేటువంటివన్నీ తెలిసినటువంటి కుంతీదేవి అతన్ని వరించిందని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రేపు పాండురాజు యొక్క ద్వితీయ భార్య, రెండవ భార్య మాద్రిని వివాహం చేసుకునేటువంటి ఘట్టం, అది రేపటి పాఠ్యాంశంలో చెప్పుకుందాం. ఈ ప్రవచనంలో ఇంతవరకు కుంతి పాండురాజుల యొక్క వివాహం. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి 21 సమాప్తః. 121 21. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే